వాక్యంలోకి వెళ్ళిపోదాము. ఆదికాండము 16వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే హాగారు గురించి చెప్పబోతున్నాను. హాగారు కొంతమందికి తెలిసే ఉంటుంది. హాగారు ఐగుప్తు దేశీయురాలు. ఈ హాగారు అబ్రహాము శారా ఇంట్లో దాసిగా పనిచేస్తుంది. చాలా నమ్మకంగా పనిచేస్తుంది అనమాట. అసలు ఈ హాగారు అబ్రహాం శారా ఇంట్లోకి ఎలా వస్తుంది అంటే, ఆదికాండం 12వ అధ్యాయంలో చూసుకున్నప్పుడు అబ్రహాంతో దేవుడు మాట్లాడతాడు. నీ బంధువుల నుండి, నీ స్వస్థలం నుంచి నేను చూపించే స్థలానికి నువ్వు వెళ్ళు అని అబ్రహాంతో మాట్లాడినప్పుడు అబ్రహాం వెంటనే లేచి అక్కడి నుంచి బయలుదేరుతాడనమాట. అలా తన ప్రయాణంలో వస్తుండగా బేతేలుకు వస్తాడు. బేతేలు తర్వాత తను ఇంకా ప్రయాణం చేస్తుండగా తను ఏ ప్రదేశంలో అయితే ఉంటాడో అక్కడ చాలా కరువు వస్తుందన్నమాట. ఆ కరువు వచ్చినప్పుడు అబ్రహాం శారాని తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్తాడు. అక్కడి నుంచే ఈ దాసి అబ్రహాము శారా ఇంట్లో పనిగా చేరుతుందన్నమాట. సో శారాయి గొడ్రాలు, తనకి 90 సంవత్సరాలు వచ్చినా కూడా పిల్లలు ఉండరన్నమాట. శారా ఏమంటుందంటే, నేను పిల్లలు కనట్లేదు కదా, నా దాసితో నువ్వు వెళ్ళు, ఆమె ద్వారా నేను పిల్లలను కంటాను అని చెప్తాదన్నమాట. అది చూసుకున్నట్లయితే ఆదికాండము 16వ అధ్యాయము 1వ వచనంలో, అబ్రహాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు, ఆమెకు హాగారు అనే ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చునని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాము శారాయి మాట వినెను. శారా హాగార్ని అబ్రహాంకి భార్యగా ఇచ్చేస్తుంది. ఇక్కడ శారాయి తొందరపడుతుంది అనమాట. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ వాగ్దానం చేస్తాడు. అనేక జనం అంటే నీ సంతానంని గొప్పగా చేస్తాను, ఇస్కరేణుల కంటే విస్తారంగా నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానంటాడు. కానీ శారాయి ఇక్కడ దేవుడు చేసిన వాగ్దానాన్ని మర్చిపోయి తన తొందరపాటు తనముతో హాగార్ని అబ్రహాంకి భార్యగా ఇచ్చేస్తుంది. సమ్టైమ్స్ మనం కూడా మన జీవితాలలో దేవుడు కొన్ని వాగ్దానాలు ఇస్తాడు. ఆ వాగ్దానాలని సమ్టైమ్స్ మనం మర్చిపోతాం. ఎందుకంటే బాధలలో కానీ కొన్ని శ్రమలో కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయి మన ఇష్టానుసారంగా నడుచుకొని శ్రమల పాలై అప్పుడు మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి, నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానం నువ్వు ఏం చేశావు అని దేవుణ్ణి క్వశ్చన్ వేస్తాం. కానీ అలా కాదు. దేవుడు ఒక వాగ్దానం మన ఎడల చేశాడంటే అది కంపల్సరీ నెరవేరుస్తాడు. ఆ వాగ్దానం నెరవేరే వరకు నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి, ప్రేయర్ చేసుకోవాలి. ఆయన వైపు, దేవుని వైపు చూస్తూ మనం నిరీక్షించడమే మన బాధ్యత. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చి తప్పడు. మనుషులైన మాట ఇచ్చి తప్పుతారు కావచ్చు, కానీ దేవుడు మాట ఇచ్చి తప్పడు. సో ఇక్కడ శారా వాగ్దానాన్ని మర్చిపోయి తొందరపడి పిల్లలు లేరని ఒక బాధతో హాగార్ని అబ్రహాంకి భార్యగా ఇచ్చేస్తుంది. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, అక్కడ అబ్రహాము హాగార్తో వెళ్తాడు. వెళ్ళినప్పుడు హాగారు గర్భవతి అవుతుంది. గర్భవతి అయినప్పుడు అక్కడ ఈ వార్త శారాయి వినినప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఆమెకి ఇన్సల్ట్గా ఫీల్ అవుతుంది. 5వ వచనంలో చూసుకున్నట్లయితే, అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని కౌగిలించిన తర్వాత తాను గర్భవతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన్నైతిని, నాకును నీకును యెహోవా న్యాయం తీర్చునుగాక అని అబ్రహాంతో అనెను. శారాయే హాగార్ని అబ్రహాంకి ఇస్తుంది. హాగార్ గర్భవతి అయిన తర్వాత మళ్ళీ శారాయే అబ్రహాంని కోప్పడుతుంది. అది ఓర్చుకోలేకపోతుంది. హాగార్ గర్భవతి అయినప్పుడు ఏం చేస్తారంటే చాలా శ్రమలు పెడుతుంది. హాగార్ని తట్టుకోలేని శ్రమలు పెడుతుంది ఇంట్లో. ఆ శారాయి పెట్టే శ్రమలు తట్టుకోలేక హాగారు పారిపోతుంది. 6వ వచనంలో ఉంటది, అందుకు అబ్రాహాము, ఇదిగో నీ దాసిని చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పాను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె ఎదురు నుండి పారిపోగా, చాలా శ్రమ పెడుతుందన్నమాట శారాయి. ఆ శ్రమలు తట్టుకోలేక
హాగారు పారిపోతుంది. పారిపోయినప్పుడు దేవుని దూత హాగార్కి ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షమై ఏం చెప్తుందంటే, తిరిగి నీ యజమానురాల దగ్గరికి వెళ్ళు, ఆమె దగ్గర అణిగి మణిగి ఉండు అని దేవుని దూత హాగార్తో మాట్లాడుతుంది. అంతేకాకుండా నిన్ను గొప్ప జనంగా చేస్తాను అని చెప్తాడు. ఇక్కడ 8వ వచనంలో చూసుకున్నట్లయితే, శారాయి దాసైన హాగారు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్చున్నావు అని అడిగినందుకు, అది నా యజమానురాలైన శారా యొద్ద నుండి పారిపోచున్నాను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాల యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. దూత వెనక్కి తిరిగి వెళ్ళి శారా దగ్గర ఉండు, నీ యజమానురాలి కింద అణిగి మణిగి ఉండమని చెప్పుతారు. చెప్పడమే కాకుండా నువ్వు అంటే ఆ హాగార్ సంతానాన్ని ఎంత బ్లెస్ చేస్తాడో కూడా దూత హాగార్తో చెప్తాడనమాట. సో హాగార్ ఏం చేస్తుందంటే, ఎటు ఏమి చేయలేక మళ్ళీ వెనక్కి తిరిగి శారా ఇంటికి వస్తుంది. బికాస్ ఎందుకంటే హాగారు ప్రెగ్నెంట్, గర్భవతితో ఉన్నప్పుడు ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఎటు వెళ్ళలేని స్థితి. సో దేవుని దూత మాట విని మళ్ళీ హాగారు వెనక్కి తిరిగి వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుందంటే, చాలామంది హాగార్ని చాలా చిన్న చూపు చూస్తారు, ఎందుకంటే దాసి కదా, దాసి. సో ప్లస్ ఆ శారా జీవితంలోకి వచ్చి ఇలా చేసిందని చాలా చిన్న చూపు చూస్తాం మనం. అసలు యాక్చువల్గా ఎవరు కూడా హాగార్ గురించి తీసుకోరు, కానీ దాసినే కానీ ఆమె గర్భవతి, ఆమె సంతాన్ని ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పినప్పుడు దేవుని దూత మాటకి లోబడి శారా ఇంటికి వచ్చేస్తుంది. సో నువ్వు కూడా ఈ స్థితిలో ఉన్నావా? ఇంట్లో నుంచి వెళ్ళిపోయబడ్డావా? శ్రమల పాలవుతున్నావా? దేవునికి మొరపెట్టు. యేసయ్యా, నేను ఇలా శ్రమలు అనుభవిస్తున్నాను, నా శ్రమని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నేను పడుచున్న శ్రమను నా దగ్గర నుంచి తొలగించండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. నేను పడ్డ నిందను తొలగించండి యేసయ్యా అని దేవుని దగ్గర నువ్వు మొరపెట్టుకో, ప్రార్థించు. నీకు ప్రతి శ్రమ నుంచి దేవుడు బయటపడేస్తాడు, ప్రతి సమస్య నుంచి దేవుడు నీకు ఆన్సర్ ఇస్తాడు. అదేవిధంగా ఇక్కడ హాగారు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు అలా ఉంటుందన్నమాట. ఇంకొకటి మనం హాగారు నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే, హాగారు ఒక అన్యురాలు, ఐగుప్తీరాలు. ఐగుప్తీయులు అంటే వాళ్ళు క్రైస్తవులు కాదు, అన్యులు అనమాట. అయినప్పటికీ శారా ఇంట్లో దాసిగా ఉన్నప్పుడు కొన్ని మంచి పనులు చేస్తుంది. ఆ మంచి పనులు చేయడం వల్ల దేవుడు ఆమెని జ్ఞాపకం చేసుకొని ఆమె శారా శ్రమల నుంచి పారిపోయి వచ్చినప్పుడు దేవుడు దూత ప్రత్యక్షమై మాట్లాడి తనకి తోడుగా ఉంటుంది అన్నమాట. అదేవిధంగా మనం ఇంకొకటి చూసుకున్నట్లయితే, హాగారు దాసి అయినప్పటికీ దూత ప్రత్యక్షమవుతుంది. అంతేకాకుండా ఆమెకు కలిగే సంతానాన్ని ఎంతగా ఆశీర్వదిస్తాడో మళ్ళీ చెప్తాడు. అంతేకాకుండా దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకుంటుంది, దేవుని యొక్క స్వరము వింటుంది. ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరైతే మీరు శ్రమలు అనుభవిస్తున్నారో, ఎవరైతే ఇలా హాగార్లకు వెళ్ళిపోయేవాడారో, ఒకసారి దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించండి. తప్పకుండా దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు, మీకున్న శ్రమల నుంచి బయటకు తీసుకొస్తాడు. ఇంకొకటి ఆదికాండము 21వ అధ్యాయము, ఆదికాండం 21వ అధ్యాయము 10 నుంచి 20 వచనంలో చూసుకున్నట్లయితే, అక్కడ ఇసాకు పుట్టినప్పుడు, ఇసాకు పాలు విడిచినప్పుడు అబ్రహాము గొప్ప విందు చేస్తాడు. విందు చేసినప్పుడు ఇస్మాయిల్ చూసి ఇసాకుని వెక్కిరింత చేస్తాడనమాట. అది శారాయి చూసి ఏమంటారంటే 10వ వచనంలో, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇసాకుతో వారసుడై ఉండడని అబ్రహాంతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహాంకు మిక్కిలి దుఃఖము కలగచేశాను. అయితే దేవుడు, ఈ చిన్నవాణ్ణి బట్టి, నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము, ఇసాకు వలన అయినది ఏని సంతానం అనబడును. అప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది శారాయి?
ఈ దాసిని దాని కుమార్ని బయటికి వెళ్ళగొట్టు అని అబ్రహాంతో చెప్పినప్పుడు అబ్రహాం చాలా బాధపడతాడు కుమార్ని బట్టి. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు బాధపడొద్దు, శార చెప్పిన ప్రతి మాట వినమని చెప్తాడు. హాగర్ వచ్చిన సంతానము కాదు, నీ యొక్క సంతానం వల్ల నేను అభివృద్ధి చేస్తాను అని చెప్పినప్పుడు తనకి చాలా బాధ కలుగుతుంది. కానీ శార మాట విని హాగర్ని పిల్లవాన్ని బయటికి పంపించేస్తాడు. పంపించినప్పుడు హాగర్ బెయేర్షెబా అరణ్యంలో పాపం ఎండలో పిల్లవాన్ని వేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఏమీ అర్థం కాదు, ఏం చేయాలో తోచదు. చిన్న పిల్లవాడు, తిత్తిలో నీళ్ళు అయిపోతాయి. 15వ వచనంలో 14వ వచనంలో, కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి ఆహారంలో నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగర్నకు అప్పగించి ఆమె భుజం మీద వాన్ని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద చిన్నవాన్ని పడివేసి ఆ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమెకు ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. పాపం హాగారు చిన్న పిల్లవాన్ని వేసుకొని అరణ్యంలో అటు ఇటు తిరుగుతుంటది. ఏం చేయాలో అర్థం కాదు. తిత్తిలో నీళ్ళు అయిపోతాయి, తాగడానికి నీళ్లు లేదు. ఈ పిల్లవాన్ని చావు నేను చూడలేనని చెప్పేసి పిల్లవాన్ని ఆడపడేసి కొంచెం దూరంలో హాగారు నిలబడి ఎలుగెత్తి దేవునితో ఏడుస్తుంది, దేవుని దగ్గర ఏడుస్తుంది. యేసయ్యా, నేనేం చేయాలి? ఈ సమయంలో నీళ్ళు అయిపోయినాయి, చిన్నవాడు, వీని ప్రాణం పోవట చూడడం నా వల్ల కాదు అని ఎలుగెత్తి ఏడ్చినప్పుడు మరొకసారి దేవుని దూత హాగారుకు ప్రత్యక్షమవుతుంది. అక్కడ 17వ వచనంలో చూసుకున్నట్లయితే, అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి 17 దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగారును పిలిచి, హాగారు, నీకేమి వచ్చినది? భయపడకము, ఆ చిన్నవాడున్న చోట దేవుని స్వరము విని ఉన్నాడు. నువ్వు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొను, వాని గొప్ప జనంగా చేసినని ఆమెతో చెప్పాను. దేవుడు మరొకసారి హాగారికి ప్రత్యక్షమై, హాగారు, నువ్వు భయపడకు, ఆ పిల్లవాన్ని ఎత్తుకో అని చెప్పి దేవుని దూత ప్రత్యక్షమై మరొకసారి దూత ఏ వాగ్దానం అయితే చేసిందో ఆ వాగ్దానాన్ని దేవుడు మళ్ళా గుర్తు చేస్తాడు. హాగర్ను ఆమె చేసిన కొన్ని పనుల వల్ల దేవుడు ఆమెను విడబాయలేదు, తన కుమార్ని కూడా విడవలేదు. హాగర్కి శ్రమ వచ్చింది, వెలివేయబడింది, అవమానపరచబడింది. కానీ ఇన్ని జరిగినప్పటికీ దేవుడు హాగార్ను వదిలిపెట్టలేదు. ప్రతి విషయంలో దేవుడు హాగార్కు తోడుగా ఉన్నాడు. సో నువ్వు కూడా ఈ సమయంలో ఈరోజు ఈ స్థితిలో ఉన్నావా? నువ్వు వెలివేయబడ్డావా? అవమానపరచబడ్డావా? శ్రమలు అనుభవిస్తున్నావా? దేవుని దగ్గరికి రా. దేవుని మోకాల్లో నీ ప్రార్థించు. నీకు వచ్చిన అవమానం గురించి, నీకు వచ్చిన శ్రమ గురించి ప్రతి విషయం దేవుని దగ్గర ప్రార్థించు. హాగారుతో ఏ విధంగా అయితే దేవుడు మాట్లాడాడో ఈ సమయంలో దేవుడు కూడా నీతో మాట్లాడతాడు. దేవుడు హాగార్కి వాగ్దానం ఇచ్చాడు, దాన్ని నెరవేర్చాడు. ఎంతగా దేవుడు హాగార్ సంతానాన్ని ఆశీర్వదించాడు అంటే, ఇప్పుడు ఆ దేశంలో నుంచే మనకి పెట్రోల్ కానీ బంగారం కానీ అక్కడి నుంచే మనకి సరఫరా అవుతుంది. అంటే అంతగా బ్లెస్ చేశాడు అన్నమాట హాగార్ సంతానాన్ని. అంటే వాగ్దానం ఇచ్చి నెరవేర్చిండు. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, దేవుడు మన పట్ల ఒక వాగ్దానం చేశాడంటే దాన్ని తప్పకుండా నెరవేర్చే దేవుడు. లేట్ అవ్వచ్చు, కానీ లేట్ అయినప్పటికీ తప్పకుండా తను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ప్రసంగి గ్రంథంలో అంటాడు కదా, ప్రతి స్థానికి సమయం కలదని. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు మనకి ఏం కావాలనో తను అనుగ్రహిస్తాడు. ఇంకొకటి నేనేం చెప్తున్నానంటే, దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరకపోతే నీ నోటి నుంచి అవిశ్వాస మాటలు రానియకు. ఎట్లా అంటే, కొంతమంది ఎలా ఉంటారంటే, నాకు దేవుడు వాగ్దానం ఇచ్చిండు, కానీ నా ఫ్యామిలీలో నేను ఇంత శ్రమలు అనుభవిస్తున్నాను, నాకు జాబ్ లేదు,
నేను ఫినాన్షియల్గా ఎంత సఫర్ అవుతున్నాను, ఇంకా రాదు, ఇంకా నా లైఫ్ ఇంతే, నేను బాగుపడను, ఎందుకు ఈ జీవితం, ఇలాంటి అవిశ్వాసమైన మాటలు మాట్లాడతారు. కానీ నేను నోటికి అలాంటి అవిశ్వాసపు మాటలు రానియకుండా దేవుని యందు నమ్మకం ఉంచు, విశ్వాసం పెట్టు. మనము ఈ లోకంలో నివసిస్తున్నప్పుడు మనుషులను నమ్ముతాం, కానీ ఒక్కొక్కసారి వాళ్ళు మోసం చేస్తారు. కానీ మనము నమ్ముకున్న దేవుడు మనల్ని మోసం చేసే దేవుడు కాదు. తను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. నువ్వు ప్రార్థించు. చాలామంది ప్రార్థన చేయరు, బైబిల్ చదువుకొని ఏమీ చేయరు, కానీ వాళ్ళ లైఫ్లో అన్నీ బాగుండాలి, దేనికి కొద్దిగా ఉండొద్దు, ఏ శ్రమ రావద్దు, అన్నీ సాఫీగా సాగిపోతుండాలి. చిన్న శ్రమ వచ్చినా కూడా తట్టుకోలేరు. కానీ ఎప్పుడు చూడు నువ్వు ఎప్పుడు చూడు నాకు ఇది కావాలి, నేను ఇలా ఉండాలి, నా ఫ్యామిలీ ఇట్లా ఉండాలి, నా పిల్లలు ఇట్లా ఉండాలి అని అన్నీ నువ్వు కోరుకుంటావు. కానీ దేవునికి నువ్వేం చేస్తున్నావు ఒకసారి ఈ సమయంలో ఒకసారి ఆలోచించు. దేవుడు నీ పట్ల ఎన్ని మేలు చేసుంటాడు ఒకసారి ఆలోచించు. కానీ నువ్వు దేవునికి ఏం చేస్తున్నావు? దేవుడు ఒక రోజుకి 24 hours దేవుడు మనకి టైం ఇచ్చాడు. ఆ 24 hours దేవునికి నువ్వు ఎంత టైం ఇస్తున్నావు ఒకసారి ఆలోచించు, ఒకసారి పరీక్షించు. విశ్వాసం, దేవుళ్ళు విశ్వాసంతో ఉన్నావా? బైబిల్ చదువుకుంటున్నావా? నీ స్పిరిచువల్ లైఫ్ని డెవలప్ చేసుకుంటున్నావా? లేకపోతే ఇహలోక సంబంధమైన వాటిలో టైంపాస్ చేస్తున్నావా? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ హాగారు చిన్నవాని విషయంలో ఎలుగెత్తి ఏడ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతాడు. కుటుంబంలో కూడా పిల్లలు మాట వినరు. నవేడేస్ ఇప్పుడున్న కాలంలో పిల్లలు ఎలా ఉన్నారంటే మాట వినే పరిస్థితిలో లేరు, చాలా మర్రబడే స్థితిలో ఉన్నారు. నీ మాట వింటలేరా? నువ్వు చెప్పింది వింటలేరా? దేవుని సన్నిధిలో నీ పిల్లల విషయమే అడుగు. కుటుంబంలో స్త్రీకే ఎక్కువ టైం ఉంటుందన్నమాట. పిల్లల గురించి కానీ నీ హస్బెండ్ గురించి కానీ టైం స్పెండ్ చేయాలి. మనకు ఖాళీ టైం దొరికినప్పుడు సీరియల్స్ కానీ సెల్ ఫోన్ పట్టుకొని వాట్సాప్, ఈ ఫేస్బుక్లో, ఈ ట్విట్టర్లు, ఇన్స్టాగ్రామ్లు ఇలాంటి వాటిలో టైం స్పెండ్ చేయకుండా నీకున్న సమయము తీసుకొని నీ పిల్లల గురించి, నీ భర్త గురించి, నీ ఫ్యామిలీ గురించి ప్రార్థించు. దేవుడు తప్పకుండా నీకు ఇచ్చిన పిల్లలను దేవుడు కంపల్సరీ నీ మాట వినేలాగా చేస్తాడు. హాగారు ఏ విధంగా ఎలుగెత్తి ఏడ్చిందో నీ పిల్లల విషయమై నువ్వు ఈ ఏడుగు దేవుని దగ్గర తప్పకుండా దేవుడు మారుస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి. ఎలాంటి వారినైనా మార్చగలిగే శక్తి తనలో ఉంది. సో తను మార్చే వరకు నువ్వు వేచి ఉండు. తొందరపడకు, నిరుత్సాహపడకు, నీ డిసప్పాయింట్ అనేది తెచ్చుకోకు. హాగారికి ఏ విధంగా తోడై ఉన్నాడో నీకు కూడా అదే విధంగా తోడుగా ఉంటాడు. హాగారు జీవితంలో వాగ్దానం ఇచ్చి ఏ విధంగానైతే నెరవేర్చాడో ఆ వాగ్దానం కూడా నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. ఒకటేనండి మనం చేసేది ఏంటంటే మనము విశ్వాసం ఉంచాలి, నమ్మిక ఉంచాలి. అప్పుడే దేవుడు నీ ప్రార్థనకి జవాబు అనుగ్రహిస్తాడు. ఇంకొకటి ఏంటంటే చాలామంది చేసే ఎట్లా మిస్టేక్స్ ఏంటంటే వాళ్ళకి అవసరత ఉన్నప్పుడే దేవునికి వచ్చి ప్రార్థన చేస్తారు. నాకు ఈ అవసరత ఉంది, నాకు ఈ అవసరత ఉంది, నాకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయి, నాకు ఏమి ఫినాన్షియల్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయి, ఇదే ప్రార్థన చేస్తారు. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత పక్క పడేసి దేవుడు ఎవరో ఇంకా బైబిల్ ఎవరో ఆ ప్రార్థన ఏంటిదో కూడా వాళ్ళకి గుర్తుండదు. నీ అవసరతలో ప్రార్థన చేయడం కాదు, 24 ఏమంటారు ఎప్పటికీ దేవునిలో నడుచుకోవాలి నువ్వు. చివరిగా 2 హాగార్ జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే 2 పాయింట్స్. మొదటిగా దేవుడు చేసిన వాగ్దానం, రెండోదిగా తన పిల్లవాని కోసం ఏడవడం.
మనం కూడా మన లైఫ్లో దేవుడు మనకు చేసిన వాగ్దానాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నీకు ఒక వాగ్దానం చేశాడంటే అది కంపల్సరీ నెరవేరుస్తాడనేది ఒకటి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, నీ పిల్లల కోసం హాగరైతే పిల్లవాని కోసం ఏ విధంగా ఎలుగెత్తి ఏడ్చిందో అదేవిధంగా నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి, నీ ఫ్యామిలీ గురించి దేవుని దగ్గర ముఖాలుని ప్రార్థించడం నేర్చుకో. మన ఇంటి సమస్యలు 10 మందికి చెప్పకుండా ఆ చెప్పడం ఏదో దేవుని సన్నిధిలో ప్రార్థించు. రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థించమని అడుగుతాడు. నీకేం కావాలో నీ అవసరతలు ఏమున్నాయో అవి దేవుడు మనకి అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను ఒకటే చెప్తున్నాను, మీకు అది ఎలాంటి అవసరత అయినా పర్వాలేదు, దేవుని సన్నిధిలో మనుషులకు చెప్పుకోకుండా మీకు ఏ శ్రమ వచ్చినా, మీకు ఏ అవసరం వచ్చినా, మీకు ఎలాంటి దగ్గర వచ్చినా కూడా దేవుని సన్నిధిలో మోకాలుండి, యేసయ్యా నాకు ఈ అవసరం ఉంది, నాకు ఈ సమస్య నుంచి నేను బయటపడే అని నువ్వు ఎప్పుడైతే రెండు మోకాలుండి దేవునికి ప్రార్థన చేస్తావో దేవుడు తప్పకుండా దాని నుంచి నీకు విత్తనం అనుగ్రహిస్తాడు, నీకు ఆన్సర్ చేస్తాడు. హాగర్ లాంటి జీవితం మనము కలిగి ఉండాలని నేను ఆశిస్తున్నాను. తన దేవుడు తనకి ఏ విధంగానైతే తోడుగా ఉన్నాడో దేవుడు మనకు తోడుగా ఉండాలని ప్రార్థించండి. దేవుడు ఈ చిన్న వాక్యము మన హృదయంలో ఫలింపచేయను కాక. ఆమేన్.